మొత్తం మీద ఘన విజయం అనాలా లేకపోతే గట్టి పట్టు సాధించిన విజయం అనాలి. దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగడం మూలంగా దీన్ని వన్ సైడెడ్ విన్ అనలేమన్నమాట. 17 పరుగుల తేడాతో టీమిండియా గెలవడం అన్నటువంటిది కీలకమైన అంశం. ఎందుకంటే తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఏకంగా 349 పరుగులు చేయడం అంటే ఆషామాషి కాదు. ఆ స్కోర్ని రీచ్ కావడం అంటే అందులో దక్షిణాఫ్రికా మీద దక్షిణాఫ్రికా 49.2 ఓవర్ల దగ్గర 332 పరుగులకు ఆల్అవుట్ అయిపోవడం అంటే బౌలర్లు సాధించి పెట్టారు ఎట్టకేలకు. అదే సందర్భంలో మనోళ్ళు దాన్ని ఆ పరుగులు రీచ్ కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. టోటల్గా మాజ్జు 72 కొట్టినా, యాన్సన్ 70 కొట్టినా, బాష్ 67 కొట్టినా వాళ్ళందరూ కలిసి చేసిన ఎఫర్ట్ని గెలుపు భారత్ వైపుకి తీసుకురావడం ద్వారా సక్సెస్ సాధించడం అనేది ఇక్కడ కీ పాయింట్. ఓవరాల్గా 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యత దూసుకెళ్ళింది భారతదేశం. అదే సందర్భంలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ మీద బాగా రెచ్చిపోయేటటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మీద అందరి దృష్టి ఉంటే అభిమానుల అంచనాలని అందుకుంటూ వీళ్ళిద్దరు ఈసారి కూడా చెలరేగిపోయారు. ఆసీస్ మీద నుంచి మంచి ఫామ్ కనబరిచినటువంటి రోహిత్ 57 మళ్ళీ హాఫ్ సెంచరీ చేశాడు, 57 పరుగులు చేసి. అదే సందర్భంలో విరాట్ కోహ్లీ 135 బంతుల్లో 135 పరుగులు 120 బంతుల్లోనే కొట్టాడు. 11 4లు 7 6లు చితక బాది వదిలిపెట్టాడు. ఓ రకంగా స్థిరంగా నిలబడి ఆడి గెలిచాడు. సాధారణంగా కోహ్లీ వన్డేలో 6లు కొట్టడం తక్కువే, అలాంటిది ఈ దఫా ఏకంగా 7 6లు బాదిపడేశాడు. అదే సందర్భంలో రోహిత్తో కలిసి సెంచరీ భాగస్వామిని నిర్మించడంతోనే ఈజీగా సాధ్యమైంది విన్ అనేటటువంటిది. 350కి చెరువుగా భారత్ స్కోర్ రావడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అంటే 349 అంటే ఆషామాషి కాదు కదా. దాంతో విరాట్ కోహ్లీనే చివరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదంలో దక్షిణాఫ్రికాకి షాక్ మొదట్లోనే తగిలింది. సఫారీ జట్టుకి హర్షిత్ రాణా దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్లో ఓ పక్కన రికెల్టన్ని, డికాక్ని వెంటనే అవుట్ చేయడం. ఆ తర్వాత మార్క్రమ్ కూడా 5వ ఓవర్లో హర్షదీప్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోవడం. అప్పటికే క్రీజులో ఉన్న మాథ్యూ డిజార్జ్తో కలిసి 4వ వికెట్కి దాదాపు 66 పరుగులు భాగస్వామ్యం అందించి కాస్త నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 15వ ఓవర్లో డిజార్జ్ కుల్దీప్ యాదవ్కి అవుట్ అవ్వడం. ఆ తర్వాత క్రీజులోకి వచ్చినటువంటి బ్రెనిన్ 37 కొట్టాడు 22వ ఓవర్లో. హర్షిత్ వేసిన బంతిని 6గా మలిచే క్రమంలో రుతురాజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే హయ్యెస్ట్ కులదీప్ సూపర్ బౌలింగ్ చేయడం అన్నటువంటిది బాగా ఉపయోగపడింది. ఓవరాల్గా చూసుకుంటే ఆల్రౌండ్ ప్రతిభ ప్రదర్శించి ఒత్తిడిని తట్టుకుని నిలబడి గెలిచారు.